అందరికీ నమస్తే. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. పండితుడుగా ఉన్న పామరుడుగా ఉన్న మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన నోటిలోని మాటే మన నుదుటి మీద వ్రాత. మన భావాలే మన భవాలుగా నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి. మన ఆలోచనలతోనే, మన మాటలతోనే, మన చేతులతోనే మనని మనం ఉద్ధరించుకుంటున్నాము. భగవానుడు ఈ విషయంలో ఏం చెప్పాడో చూద్దాం. భగవద్గీత 6వ అధ్యాయము 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ్యహాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. ఎవరికి వారే ఆత్మోద్ధరణం చేసుకోవాలే కానీ ఆత్మపతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది. దీని యొక్క సంపూర్ణ వివరణను గ్రహిద్దాం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు. ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి. ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. ఒకరు చక్కగా ధ్యాన సాధన చేసి యోగి అయి ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పతనం వాళ్ళదే. ఒకరి గొప్పతనం ఇంకొకరిది ఎప్పటికీ కాజాలదు. మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి. మన కర్మలను మనమే సరిచేసుకుంటూ ఉండాలి. ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఉండాలి. తద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది. అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తున్నామంటే మన ఆత్మకు మనమే అవసాన దశకు తీసుకువెళ్తున్నట్లు. అలాంటప్పుడు మనకు మనమే శత్రువుగా అవుతాము. మరి ఈ శ్లోకంలో భగవానుడు ఏ కాలంలో ఉన్నా మన వాస్తవాలకు మనమే సదా సృష్టికర్తలం. కృతయుగంలో ఉన్న, కలియుగంలో ఉన్న, భూలోకంలో ఉన్న, సత్యలోకంలో ఉన్న, శేషవాత్మ దశలో ఉన్న, వృద్ధాత్మ దశలో ఉన్న, జ్ఞానిగా ఉన్న, అజ్ఞానిగా ఉన్న, పండితుడుగా ఉన్న, పామరుడుగా ఉన్న మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన నోటిలోని మాటే మన నుదుటి మీద రాత. మన భావాలే మన భవాలుగా నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి. మన ఆలోచనలతోనే, మన మాటలతోనే, మన చేతులతోనే మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము లేదా దిగజార్చుకుంటున్నాం. ప్రతి క్షణాన్ని పిండుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. శ్వాసాభ్యాసం చేస్తూ తపస్సులో ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఎవరి దగ్గర ఎంత జ్ఞానముందో అంత జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. అందరిలో దైవాన్ని చూస్తూ, అందరినీ సమానంగా గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఈశ్వర ప్రణిధానంలో ఉండాలి. ఉత్తములైన వారు అమూల్యమైన కాలాన్ని ఎప్పుడూ వృధా చేయరు, సద్వినియోగం చేసుకుంటారు. అందరి చేత కాలాన్ని సద్వినియోగం చేయించే వాళ్ళు ఉత్తమోత్తములు, మరి పురుషోత్తములు. మరి శ్లోకంలో భగవానుడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని తెలియడం జరిగింది. మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంటే మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సరైన విధంగా మనం జీవించాలి. సరైన ఆలోచనలు, సరైన జీవితం. మన భవాలే మన వాస్తవాలుగా మార్పు చెందుతాయి. మన ఆలోచనలే మన వాస్తవాలుగా మార్పు చెందుతాయి. కాబట్టి సరైన ఆలోచనలతో మనం పోషించుకోవాలి. భగవద్గీత ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఆత్మజ్ఞానం పొందినటువంటి మహనీయుల జీవిత చరిత్రలను గమనిస్తూ వాటి ద్వారా మనల్ని మనం మన జీవితాన్ని నిర్మించుకుంటూ, మనల్ని మనం ఉద్ధరించుకుంటూ జన్మోద్ధరణ పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని భగవానుడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మ వారికి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.